ప్రయత్నించండి. అందరూ కూడా ప్రయత్నించండి. అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకోండి. ఓకేనమ్మా. భారతదేశ సువార్త సంగమా, భువిదేవి సంగమమా. భారతదేశ సువార్త సంగమా, భువిదేవి సంగమమా. దర్శనానుని రాజ్యము గూర్చి యుద్ధారంగమా. దర్శనానుని రాజ్యము గూర్చి యుద్ధారంగమా. భారతదేశ సువార్త సంగమా, భారతదేశ సువార్త సంగమా, దివిభువి సంగమమా. దర్శనానుని రాజ్యము గూర్చి యుద్ధారంగమా. దర్శనానుని రాజ్యము గూర్చి యుద్ధారంగమా.
సంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా భారతదేశ సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా తిరుగు సంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా భారతదేశ సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా తిరుగు సంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా భారతదేశ సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా తిరుగు సంగమా యుద్ధ రంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా ఎవరి పంపుదురు నా తరపున ఎవరి పంపుదురు కొనుమా ఎవరి పంపుదురు కొనుమా ఎవరి పంపుదురు నా తరపున ఎవరి పంపుదురు కొనుమా ఎవరి పంపుదురు కొనుమా నేను నానని నన్ను పంపుమని రమ్ము సంగమా నేను నానని నన్ను పంపుమని రమ్ము సంగమా భారతదేశములో వెలిగే సువార్త 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 సంగమా భారతదేశ సువార్త సంగమా తిరుగు సంగమా భారతదేశ సువార్త సంగమా తిరుగు సంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా సాతానుని రాజ్యము గూర్చి యుద్ధ రంగమా ఇదిగో నాయనా, ఎవరి పంపులు నా తరపునన్నావయ్యా, ఇదిగో మమ్మల్ని పంపించున్నావయ్యా ఈ భారతదేశము సేవము కొరకు నాయనా ప్రార్థించే వీరులుగా ప్రభు యుద్ధము చేసే వారిగా ప్రభు సువార్త ప్రకటించడానికి ప్రభు ఎన్ని ప్రాంతములు ఎడారి ప్రాంతములకి నువ్వు పంపించడానికి ఈ భారతదేశమంతా ప్రభు కదిలింపబడాలయ్యా కదిలింపబడాలయ్యా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నావయ్యా ప్రార్థిస్తున్నావయ్యా ప్రార్థించు చూడగా ప్రభు ఇదిగో 78వ నాయన సంవత్సరానికి వచ్చిన ప్రభు ఈ సంవత్సరంలో కార్యములు జరిగిస్తున్నావయ్యా రక్షణ వాడులోని అనేకమైన ఆత్మలని మీరు రక్షిస్తున్నారయ్యా మీరు రక్షిస్తున్నారు ఈ థ్యాంక్ యూ మై లార్డ్ అభిషేకలో ఇదిగో స్వతంత్రం వచ్చి ఉన్నది అక్కవయ్యా ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలకు స్వతంత్రం వచ్చి ఉన్నది కానీ ప్రభా నీ నామములో ప్రభా నీతి మంత్రికి స్వతంత్రంగా ఉంటారు ప్రభాయా యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యమును చెప్పిన స్వతంత్రులుగా ఎంచబడాలన్నావు ప్రభు నీ క్రీస్తు మహిమ ఐశ్వర్యం చెప్పునయ్యా నీ బిడ్డలకు స్వతంత్రం రావాలయ్యా రావాలయ్యా యేసు నామములో అతి స్వతంత్రము ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలకి ప్రతి నాయకులకి ప్రతి రాజులకి అధికారులకి నువ్వు ఎత్తున్నావయ్యా మై లార్డ్ ఇస్ ఎస్పెషల్లీ కాల్ అది స్వతంత్రంగా మీరు నిలబెట్టుతావయ్యా మీరు నిలబెట్టుకున్న దేవా నీకు స్తోత్రాలు అంటే రక్షణ మీరు అనుగ్రహిస్తున్నారయ్యా మీరు అనుగ్రహిస్తున్న దేవా ఆ జ్యోతులు మీరు వెలిగిస్తున్నారయ్యా ఆ జ్యోతిని అనాథలో ప్రభా జ్యోతిని వెలిగించినట్లుగా నువ్వు రగిలినట్లుగా ప్రభు ఈ ఎడారిలో పల్లెల్లో పట్టణంలో నాయన ప్రతి నాయన ప్రభా సువార్త లేని గ్రామం అనేది ఉంటుందయ్యా సువార్త లేని పట్టణం ఉంటుందయ్యా సువార్త లేని పల్లె కానీ గల్లీ కానీ ఉంటుందని చెప్పినావయ్యా యేసు నామములో సైన్యములకు అధిపతిగా సైన్యాలను రేపుచున్నావయ్యా ఆ జ్యోతి రగిలించున్నదయ్యా భారతదేశ సంఘములో నాయన యేసు నామములో రగిలించున్నాయా కట్టుచున్నాయా నీ కళ్ళ వర్షంలో అటు రక్షణను నడిపిస్తున్నావయ్యా మీరు నడిపిస్తున్నారయ్యా మీరు సిద్ధపరుస్తున్నారయ్యా అనేక సంఘములు మీరు సిద్ధపరుస్తున్నారయ్యా అనేకమైన ఆత్మలు మీరు భారతదేశమంతా ప్రభా సువార్తము నాయన సువార్త వెళుతుంది ప్రభా రగులుతున్నది ప్రభా
ఆ జ్యోతుల వల్ల వెలుగుచున్నదయ్యా. ఈ రక్షణ అనే వస్త్రం ప్రతి బిడ్డల మీద తాకున కాక తాకున కాక వెలుగున కాక అని ప్రార్థిస్తున్నావయ్యా. మీరు వెలిగించమని, మీరు తాకమని ప్రభా, అది మార్పులు దయచేయమని, అది రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎదుగు ఎన్నో ఘోరమైన చూస్తున్నామయ్యా. ఇదిగో ఘోరమైన ప్రమాణ మా కళ్ళ ముందు చూస్తుండగా ప్రభా, అగ్ని ప్రమాదాలు, భూకంపాలే కానీ ప్రభా, ఇదిగోనైనా బాలుల మీద కానీ ఎవరి మీద కానీ అపవాది అన్నిటికీ చేస్తున్నప్పుడయ్యా వేస్తున్నాము. అక్షరములు అవన్నీ వస్తాయన్నామయ్యా. ఇదిగో తిల్లకాల పల్లకి తేకలుంటది అన్నావు ప్రభా, కళ్యాణ పల్లకి లేని స్థితిలో ఉంటుంది అన్నావయ్యా. అవన్నీ అక్షరములు జరుగుతాయి అన్నావయ్యా. అపాయకరమైన దినాలు జరుగుతాయి అన్నావయ్యా. నీ బిడ్డల మీద రక్షించుకుంటున్నారయ్యా, మీరు కాపాడుతున్నారయ్యా. నీ రెక్కల చాటున మీరు భద్రపరుస్తున్నారు. ఈ కాల వర్షంలో అంటే రక్షణ మార్గంలో ఉంటాయా మీరు నడిపించుమనయ్యా. ఈ స్వతంత్రం వచ్చిన ఈ దినాన్ని వేడుకలుగా అందరూ ప్రభా వేడుకలు చేసుకున్నప్పుడయ్యా మేము ప్రార్థన దేవుని సహవాసంతో యుద్ధము చేసి ఉన్నామయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా. అధికారులు కొరకు, రాజుల కొరకు ప్రభా, ఇదిగో భారతదేశము కొనుక్కున్నాయా, భారతదేశంలో జరుగుతున్న ప్రక్రియనైనా యుద్ధముల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. యుద్ధము యెహోవాదన్నావయ్యా. నీది యుద్ధమయ్యా, నీవు కార్యం చేసినవయ్యా, నీవు అద్భుతములు చేసినవయ్యా, నీవు ఆశ్చర్య కార్యములు నజరేతు నామములో చేయడానికి దిగి వచ్చున్నావయ్యా. నీ ఆకలితో చింతపడినట్లుగా ప్రభు, నీవు వచ్చినప్పుడు భూమి మీద అందరూ చింతపడడానికి నీతో పాటున్నావా ఆ రాజ్యంలో వారసులుగా నిలబడాలని కోరుకయ్యా. అడిగి మందలాడు అటు కోరికని అటు ఆశలు మీరు తీర్చి ప్రభా నువ్వు పంపించున్నావయ్యా. ఇంకా అనేక జ్యోతులను ప్రభా మీరు వెలిగించి ప్రభా ప్రతి ప్రాంతంలో మీరు వెలిగించి రక్షించబడి నీ 78 జ్యోతులైన ప్రభా ఏదైతే జాతీయ పతాకం ఎగరేస్తున్నాడు కానీ మేమైతే ఈ మందిరామంలో ప్రభా ఒక ధూపం ఎగరేస్తున్నామయ్యా. అది కాదులాంటిగా తిరగకుండా ఈ చెవులను చొచ్చుకుంటూ వచ్చి భూమి కదిలినట్లుగా ప్రపంచమంతా కదిలించు ప్రభు. ఎరుకో గోడలు కూర్చున్నట్లుగా ప్రభు అప్పవాది గోడలు కూర్చి వేసేయ నీ నామను మైపరిచినట్లుగా, నీ నామను గణపరిచినట్లుగా, నీ నామను ఇచ్చినట్లుగా అనేక ఆత్మలు మీరు రక్షించినట్టు నడిచేవాడి అటు కృపలు కాపుల నీ దయచేయమని కార్యక్రమంతా ప్రభు నీ నామం అదే కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మహిమగా దీవెనకరంగా ఆస్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నామమున యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా.